నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా కోరారు. గూడూరు మండలం నాగులాపురం గ్రామంలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నాగలాపురం గ్రామ శివార్ల నుండి సుంకులమ్మ దేవాలయం వరకు వర్షాకాల పరిశుభ్రత అనే థీమ్తో నిర్వహించిన ర్యాలీలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా పాల్గొన్నారు. అనంతరం సుంకులమ్మ దేవాలయం ప్రాంగణంలో మొక్కలు నాటి అక్కడే ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆగస్టు మాసంలో వర్షాకాల పరిశుభ్రత మాన్సూన్ హైజీన్ థీమ్తో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. వర్షాకాలంలో డ్రైన్లు, కుంటలు, గుంతలు అలాగే వాడి పడేసిన టైర్స్లో దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. వీటిని నివారించాలంటే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు నీటిని తొలగించి స్ప్రేయింగ్, ఫాగింగ్ చేయడం, ఆయిల్ బాల్స్ వేయడం వంటి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామాల్లో ప్రతిరోజు ఇంటింటి నుండి చెత్త సేకరణ, డ్రైన్స్ క్లీన్ చేసుకోవడం లాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో పరిశుభ్రతకు సంబంధించి ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలన్నారు. అప్పుడే గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయన్నారు. తమ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు సామాజిక పరిశుభ్రత పాటించడం మనందరి బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామాల పరిశుభ్రతకు అధికార యంత్రాంగం, ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రజలందరూ మీ చుట్టుపక్కల ఇల్లు, వీధులన్నీ కూడా శుభ్రంగా ఉండేలా సహకరించాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులు ఉదయం పూట రోడ్డు శుభ్రం చేస్తారని, అయితే టీ, కాఫీలు తాగి ఎక్కడ అంటే అక్కడ కప్పులు పడివేయడం ద్వారా మరలా చెత్తా చెదారంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయన్నారు. అందువల్ల ప్రజలు వీధుల్లో చెత్తను డస్ట్బిన్లలో వేయాలన్నారు. అలాగే ఇళ్లలో కూడా డస్ట్బిన్లు ఏర్పాటు చేసుకుని చెత్తను అందులో వేసి పారిశుద్ధ్య కార్మికులు వచ్చినప్పుడు ఇవ్వాలని కలెక్టర్ ప్రజలకు సూచించారు. ప్రతి 15 రోజులకు వాటర్ ట్యాంకులు శుభ్రం చేసి క్లోరినేషన్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు ఈ అంశంపై పర్యవేక్షణ చేయాలన్నారు. ఇంటింటి చెత్త సేకరణలో నాగలాపురం గ్రామ పంచాయతీ 80% ప్రజల నుండి సానుకూల స్పందన పొందినందుకు కలెక్టర్ పంచాయతీ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ఇదే విధంగా కొనసాగించాలని కలెక్టర్ పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. గ్రామంలో ఎక్కడైనా సీసీ రోడ్లు లేకపోతే ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని, స్ట్రీట్ లైట్స్ ఎక్కడైనా లేకుంటే వేయించాలని, త్రాగునీటి సమస్య ఏమైనా ఉంటే పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టర్ గారు తొలుత జెడ్పీహెచ్ఎస్ పెంచికలపాడు విద్యార్థులకు శుభ్రత ఏ విధంగా పాటించాలి అనే అంశంపై అవగాహన కల్పించారు. కార్యక్రమం అనంతరం క్లాబ్ మిత్రులకు కలెక్టర్ సన్మానం చేశారు. కార్యక్రమంలో మండల స్పెషల్ అధికారి మరియు హౌసింగ్ పీడీ చిరంజీవి, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, జిల్లా పరిషత్ సీఈఓ నాసరరెడ్డి, సర్పంచ్ నయోమి, ఎంపీడీఓ మధులత, తహసీల్దార్ వెంకటేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు కార్యక్రమం కొనసాగాలి. ఎస్పెషల్లీ ప్రజలందరూ కూడా శుభ్రంగా ఉన్నట్టు చేసుకోవాలి. ఇది ఏం చేయాలి? సో మనం తింటాం, అక్కడ పడేసిపోతాం, అలాగే కాఫీ తాగుతాం, కప్పులు అక్కడ పడేసిపోతాం. ఇలా కాకుండా ఎక్కడైతే పంచాయతీ ట్రస్టీ లాగా పెట్టుకొని ఆ వచ్చిన తర్వాత ఎవరైతే కలెక్షన్ వస్తారో వాళ్ళకి ఆ టైంలో మనకి నడిచేత అవసరం వాళ్ళు తీసుకుని మళ్ళీ ఆ చెట్లు పెట్టేస్తారు. ఇది లేకుండా మనం ఎక్కడైనా నాలుగుంటారు అన్ని పడేసుకుంటాం. ఎక్కువ గట్టిగా అనిపిస్తున్న పరిస్థితులు కూడా. సో ఇది కాకుండా అందులో మాత్రం ఈ కార్యక్రమమే గవర్నమెంట్ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సో మీకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే వీటితో పాటు ప్రతి నెల కూడా ప్రతి నెల ప్రతి వ్యక్తిని చేసుకోవాలి. ఏదైతే వాటర్ ట్యాంక్స్ ఉన్నాయో వీటన్నిటిని మనం ఏం చేసుకోవాలి? ప్రాపర్గా క్లోరినేషన్ చేసుకోవాలి. ఇది క్లోరినేషన్ ఎంత ఇంపార్టెంటో మీకు అందరికీ ఐడియా ఉండాలి. ప్రతిరోజు మీకు వచ్చేటువంటి వాటర్ మనం పాలు ఉపయోగించవచ్చు, లేదా తాగడానికి ఉపయోగించవచ్చు. దాంట్లో క్లోరిన్ తక్కువగా ఉంటే ఏమవుతుంది? బ్యాక్టీరియా ఉంటుంది. సో ఈ క్లోరిన్ సంబంధించి క్లోరినేషన్ ఎలా చేయాలంటే ఆర్డర్ చేయాలి. ఎవరైతే పంచాయతీ రాసుకుంటున్నారో వాళ్ళని ఆర్డర్ చేసుకోవాలి. సో ఈసారి కార్యక్రమంలో ప్రతి నెల ఒక టీం ఒక అంశం తీసుకుని మన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈసారి తీసుకున్న అంశం ఏంటంటే ఈ
ఈసారి వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యులు కావాలని పలువురు వక్తలు అన్నారు. నగరంలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్మారక మున్సిపల్ పాఠశాలలో మట్టి వినాయక విగ్రహాల తయారీ కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. నగరంలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్మారక నగరపాలక సంస్థ పాఠశాలలో వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని మట్టితో చేసిన వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కోరుతూ మట్టి వినాయక విగ్రహాల తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఆసక్తిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యక్తులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వినాయక చవితి సందర్భంగా రసాయన పదార్థాలతో చేసిన వినాయకులను కాకుండా మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను తయారు చేయాలని, తద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. ఇందుకోసమే ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో విద్యార్థులకు మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలియజేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి రసాయనాలతో చేసిన వినాయక విగ్రహాల వల్ల పర్యావరణ పరిరక్షణకు ఇబ్బంది కలుగుతుందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరారు. మా స్కూల్లో ఎస్కేవిఎంఎంసి హై స్కూల్లో ఇట్లా మట్టి వినాయకుళ్ళు తయారు చేశారు. అందరు పార్టిసిపేట్ చేశారు. స్కూల్లో బాగా చేశారు. సంతోషంగా ఉంది మాకు. స్కూల్లోనే ఈరోజు మట్టి వినాయకులను తయారు చేశారు. ఎస్కేవిబిఆర్ ఎంఎంసి హై స్కూల్లో మంచిగా వినాయకులను తయారు చేశారు. అందరూ మట్టి వినాయకులని పూజించండి. వేగవంతంగా ఇళ్లను నిర్మించుకునేలా లబ్ధిదారులను చైతన్యపరచాలని జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. గూడూరు మండలం నాగలాపురం గ్రామంలో ఉన్న హౌసింగ్ లేఅవుట్ను ఆయన పరిశీలించారు. జిల్లాలోని గూడూరు మండలం నాగలాపురం గ్రామంలో ఉన్న హౌసింగ్ లేఅవుట్ను పరిశీలించి లబ్ధిదారులతో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా సంభాషించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హౌసింగ్ లేఅవుట్ను పరిశీలిస్తూ జయలక్ష్మి, శివయ్య అనే లబ్ధిదారులతో మాట్లాడుతూ ఇల్లు వేగంగా నిర్మించుకోవాలని, అవసరం అయితే బ్యాంకులతో మాట్లాడి రుణాలు ఇప్పించే విధంగా కూడా అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని కలెక్టర్ తెలిపారు. ఇళ్ల నిర్మాణాల పనులలో పురోగతి తీసుకుని వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హౌసింగ్ ఇంజనీర్, ఎంపీడీఓలను ఆదేశించారు. లేఅవుట్ లో ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద రోడ్లు వేయించే విధంగా ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ సంబంధిత ఇంజనీర్ను ఆదేశించారు. అదేవిధంగా త్రాగునీటికి సంబంధించిన పైప్ లైన్ ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయాలని కలెక్టర్ ఆర్డబ్ల్యూఎస్ అధికారిని ఆదేశించారు. అక్కడే ఇళ్ల నిర్మాణం పూర్తయిన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడారు. ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకున్నందుకు కలెక్టర్ వారిని అభినందించారు. కార్యక్రమంలో మండల స్పెషల్ అధికారి మరియు హౌసింగ్ పీడీ చిరంజీవి, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, జిల్లా పరిషత్ సీఈఓ నాసర్ రెడ్డి, సర్పంచ్ నయోమి, ఎంపీడీఓ మధులత, తహసీల్దార్ వెంకటేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద వచ్చే ఆర్థిక సహాయం వరం లాంటిదని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ బైరెడ్డి శబరి సిఫారసు మేరకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధితులకు అందజేశారు. నగరంలోని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి కార్యాలయంలో ఆమె సిఫారసు మేరకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అందజేశారు. నందికోట్కూరు నియోజకవర్గం పాత ముచ్చుమరి గ్రామానికి చెందిన వెంకట సుబ్బారెడ్డికి 1,56,652 రూపాయలు, నెహ్రూ నగర్కు చెందిన ఎం చిన్నలక్ష్మీదేవికి 75,000 రూపాయలు, నందికోట్కూరుకు చెందిన మొల్ల మైమున్నిసాకు 70,000 రూపాయలు, ఆలగడ్డ నియోజకవర్గం కోట కందుకూరుకు చెందిన ఎన్ మహమ్మద్ గౌస్కు 67,461 రూపాయలు, అదే అసెంబ్లీ ఉయ్యాలవాడ మండలం అల్లూరు గ్రామానికి చెందిన గాండ్ల నాగశేషయ్యకు 1,62,736 రూపాయలు, నంద్యాలకు చెందిన జి విజయగౌరి భాయ్కు 60,400 రూపాయలు, శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడు మండలం అబ్దుల్లాపురంకు చెందిన ఈ సాయి కృష్ణమ్మకు 58,000 రూపాయలు, పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం కరిమద్దెల గ్రామానికి చెందిన తెలుగు పెద్ద ఎల్ల నాగరాజుకు 50,900 రూపాయలు చెక్కులను బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అందజేశారు. సీఎం సహాయ నిధి మాకు వచ్చేలా కృషి చేసిన నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి బాధితులు కృతజ్ఞతలను తెలిపారు. జిల్లా పారిశ్రామిక రంగంలో గణనీయమైన ప్రగతి సాధిస్తుందని జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా పేర్కొన్నారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్
2024కు సంబంధించి పరిశ్రమల యాజమాన్యాల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు హబ్లో 5,000 ఎకరాల్లో జైరాజ్, ఇస్మాత్, రిలయన్స్, అగస్త్య, డ్రోన్స్ హబ్ తదితర కంపెనీలను ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. ఈ పరిశ్రమల ద్వారా వేల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. పారిశ్రామిక హబ్కు నీటి సరఫరా పనులు కూడా 80% పూర్తయ్యాయని, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. జిల్లా మంత్రి టీజీ భరత్ పరిశ్రమల శాఖకు మంత్రిగా ఉన్నందున వారి కృషి వల్ల కూడా జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి సాధ్యమవుతోందని కలెక్టర్ తెలిపారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా పరిశ్రమల స్థాపనకు వేగంగా అనుమతులు మంజూరు చేస్తున్నామన్నారు. రెవెన్యూ, ఎలక్ట్రికల్, బాయిలర్స్, పొల్యూషన్ కంట్రోల్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, లేబర్, అగ్నిమాపక శాఖ తదితరుల 18 శాఖలకు సంబంధించి గడువులోపు అనుమతులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా అనేక చర్యలు చేపట్టిందని కలెక్టర్ తెలిపారు. బిజినెస్ రీఫార్మ్ యాక్షన్ ప్లాన్ 2024కు సంబంధించి 435 రికమెండేషన్స్ తో కేంద్ర ప్రభుత్వ సంస్థ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఇండస్ట్రీ మరియు ఇంటర్నల్ ట్రేడ్ డిపిఐఐటి వారి ద్వారా ఫీడ్బ్యాక్ సర్వే నిర్వహిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వ సేవలను పొందుతున్న పారిశ్రామిక సంస్థల ఫోన్, ఐవీఆర్ఎస్, వాట్సాప్ తదితర పద్ధతుల ద్వారా అడిగే ప్రశ్నలకు తమ ఫీడ్బ్యాక్ ను ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కోరారు. సమావేశంలో జిఎం ఇండస్ట్రీస్ జవహర్ బాబు, డిప్యూటీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విజయవాడ ఆధ్వర్యంలో ప్రసంజిత్ దేబ్ కేపీఎంజీ కన్సల్టెంట్ పరిశ్రమలు నెలకొల్పడానికి సింగిల్ డెస్క్ పోర్టల్ను ఏ విధంగా వినియోగించుకోవాలి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎక్స్ట్రా ఫీడ్బ్యాక్ ను ఏ విధంగా ఇవ్వాలి అన్న విషయాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పారిశ్రామికవేత్తలకు వివరించారు. సమావేశంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణ రెడ్డి, డీడీ గ్రౌండ్ వాటర్ శ్రీనివాసులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ రెడ్డి, జైరాజ్, ఇస్మాత్, జియో మైసూర్, రిలయన్స్, అగస్త్య తదితరుల పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు, పొల్యూషన్ కంట్రోల్, అగ్నిమాపక రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు హాజరయ్యారు. ఎస్సీలు రాజ్యాధికారం వైపు చూడకూడదన్న ఉద్దేశంతోనే ఎస్సీల వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారని మాల మహానాడు నాయకుడు ఆర్ఎస్ రత్నాకర్ అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాల మహానాడు నాయకుడు ఆర్ఎస్ రత్నాకర్ మాట్లాడుతూ దళితుల రాజ్యాధికారం వైపు చూడకూడదు అన్న ఉద్దేశంతోనే ప్రభుత్వాలు ఎస్సీల వర్గీకరణ పేరుతో విడదీసే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ఎస్సీల వర్గీకరణ జరిగితే మాలలకు తీరని అన్యాయం జరుగుతుందని వెల్లడించారు. ఎస్సీల జాబితాలో ఉన్న 59 కులాలకు సమానంగా కేటాయింపులు జరుపుతామని ప్రభుత్వాలు చెప్పడం జరుగుతుందని, కానీ వర్గీకరణ జరిగితే ఎస్సీలకు వచ్చేది 100 ఉద్యోగాల్లో 5% మాత్రమేనని తెలియజేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఎస్సీల వర్గీకరణ ప్రక్రియను నిలిపివేయాలని కోరారు. ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గంపై కుట్ర చేస్తా ఉన్నాయి. మిత్రులారా, రాష్ట్రంలో మాల సామాజిక వర్గంతో మనకి యాక్చువల్ గా ఇన్ రియల్ టర్మ్స్ ఎస్సీ వర్గీకరణ పేరుతో మనకి ఇచ్చేది 100లో 4 మిత్రులారా. ఈ 100లో 4 ఇచ్చే ఈ సీట్లను అపూర్వ సహోదరులు మరి గురు శిష్యులైనటువంటి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 కులాలకు సమంగా పంచుతాడు. మిత్రులారా, మోడీ సార్ అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ లిస్టులో 1108 ఎస్సీ కులాలకు 100లో 4 ఇచ్చే ఈ సీట్లను సమంగా పంచుతాడట. ఇదే ఎస్సీ వర్గీకరణ సబ్ క్లాసిఫికేషన్ అంటే. మిత్రులారా, ఇది ఎలా సాధ్యమని చెప్పేసి సందర్భంగా రాజకీయ పార్టీలన్నింటినీ కూడా ప్రశ్నిస్తా ఉన్నాను. మిత్రులారా, బహనో భారత్ के इतिहास में एससी आरक्षण वर्गीकरण दलित कम्युनिटी पर सबसे बड़ा राष्ट्रव्यापी राजनीतिक षड्यंत्र है भाई और बहनों, इसे रद्द किया जाना है. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కాకుండా మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనుభవ సహోదరి సహోదరంಗಳೇ ಎಲ್ಲರಿಗೂ వణకం. ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಪ್ರಿಯ ಬಂಗಾಲಿ ಬಂಧುರ, ಪ್ರಿಯ ಒರಿಯ ಬಂಧುಗಣ, ಪ್ರಿಯ ಮರಾಠಿ ಮಿತ್ರಾನೋ, ఎండ ప్రియపెట్ట మలయాళీ సహోదరంಗಳೇ ಎಲ್ಲರಿಗೂ నమస్కారం. మిత్రులారా, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా, ఇది చాలా పెద్ద రాజకీయ కుట్ర. మిత్రులారా, ఇటువంటిది అంబేద్కర్ బ్రతుకున్నప్పుడు కానీ, అలాగే మన తాత ముత్తాతలు బతుకున్నప్పుడు కానీ దళిత కమ్యూనిటీపై ఎటువంటి కుట్ర జరగలేదు. మిత్రులారా, కాబట్టి ఇకనైనా సరే శాంతియుతంగా పోరాడదాం రండి. మరి ఎలక్షన్లు ఇచ్చినటువంటి హామీస్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి పక్కన పెట్టి మరి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ముందుకు తెరపైకి తీసుకురావడం జరిగింది. మిత్రులారా, కాబట్టి ఇది కుట్రపూరితం. ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకు న్యాయం చేసేటటువంటి ప్రక్రియ కాదు. మిత్రులారా, దళితులంతా కలిసి ఉంటే, దళితులందరూ యూనిటీగా ఉంటే రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణని
మోడీ గారు తెరపైకి తీసుకురావడం జరిగింది మిత్రులారా. మరి ముఖ్యంగా ఎస్సీస్ అనేది దేశం మొత్తానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్. ఎస్సీస్ అనేది కాన్స్టిట్యూషన్ కి సంబంధించినటువంటి మ్యాటర్ మిత్రులారా. దేశం మొత్తం మీద ఓవరాల్ గా అన్ని విషయాలన్నీ డామినేషన్ మాదిగ సోదరులే. వ్యక్తిగతంగా కానీ సంస్థ పరంగా కానీ మాదిగ సోదరులకు వ్యతిరేకం కాదు మిత్రులారా. ఓవరాల్ డామినేషన్ అనేది ఈ దేశం మొత్తాన్ని యూనిట్ గా తీసుకుంటే మాదిగ సోదరులే మిత్రులారా. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే మాల సోదరులు ఒక స్టెప్ ముందున్నమాట నిజమే. మాయావతి గారు కానీ, కాన్సీరామ్ కానీ, ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్ మరి చరణ్జీత్ సింగ్ చన్నీ కానీ, జగన్నాథ్ పహాడియా ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్ కానీ, రామ్ సుధాకర్ దాస్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ కానీ, సుశీల్ కుమార్ షిండే కానీ, బాబు జగజ్జీవన్ రావు కానీ, మరి మీరా కుమార్ గారు కానీ అందరూ మాదిగ సోదరులే మిత్రులారా. ఆర్యస్థాన్ నహి హై చమర్స్థాన్ అన్నారు కాన్సీరామ్ గారు. ఇది మాదిగల దేశం అన్నారు. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా దళిత కమ్యూనిటీకి సంబంధించి స్వతంత్రంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి స్వతంత్ర రాజ్యాధికారాన్ని పొందినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే మాదిగ సోదరులే బీఎస్పీ మిత్రులారా. నార్త్ ఇండియాలో బీఎస్పీని ఎదుర్కోలేక మోడీ గారు బీజేపీ చేసినటువంటి కుట్ర మిత్రులారా. అందులో మన భాగస్వామి చంద్రబాబు నాయుడు. వివిధ శాఖల అభివృద్ధికి సంబంధించిన కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా అధికారులను ఆదేశించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో 2025-26 ఆర్థిక సంవత్సరంకు సంబంధించి వివిధ శాఖలకు నిర్దేశించిన కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లపై జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో ఆయా శాఖల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ల ఆధారంగానే కలెక్టర్ల కాన్ఫరెన్స్, జిల్లా స్థాయి సమీక్ష, మండల స్థాయి సమీక్షలు ఉంటాయన్నారు. ఆయా శాఖల హెడ్ ఆఫీస్ నుండి కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ను జిల్లా లక్ష్యాలను కేటాయించారన్నారు. ఈ లక్ష్యాలను మండలాలకు కూడా విభజించి వాటిని సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. అదేవిధంగా 2023-24, 2024 నుండి 25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి సాధించిన లక్ష్యాల వివరాలను కూడా పొందుపరచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ, హార్టికల్చర్, ఏపీ ఎంఐపి హార్టికల్చర్ కి పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ లక్ష్యాలపై కలెక్టర్ సమీక్షించారు. అన్ని శాఖలు మండలాల వారీగా లక్ష్యాలు కేటాయించి నివేదికను అందజేసి ఆమోదం పొందాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డిఆర్ఓసి వెంకట నారాయణమ్మ, సిపిఓ హిమా ప్రభాకర్ రాజు, జిల్లా పరిషత్ సిఈఓ నాసర్రెడ్డి, హౌసింగ్ పీడీ చిరంజీవి, డ్వామా పీడీ వెంకటరమణయ్య, జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, ఉద్యాన శాఖ అధికారి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.